నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్. నేను శిరీష. ఈ మధ్య కాలంలో తన తండ్రి ఆస్తిలో వాటా కావాలని కుమార్తెలు డిమాండ్ చేస్తున్న ఘటనలను మనం తరచూ చూస్తూనే ఉన్నాం. మన దేశంలో లక్షలాది కుటుంబాలలో ఆస్తికి సంబంధించి ఇలాంటి న్యాయ పోరాటం కొనసాగుతూనే వస్తోంది. నేషనల్ జ్యుడిషియల్ డేటా ప్రకారం సెప్టెంబర్ 2023 వరకు దేశంలో 4.42 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో 200 కేసులు భూ వివాదాలకు సంబంధించినవే అని అంచనా. ఇలాంటి కేసుల పరిష్కారానికైతే చాలా సంవత్సరాలు పడుతుంది. ఆడపిల్లల భద్రత కోసం ప్రభుత్వ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే తన తండ్రి ఆస్తిలో కూతురికి వాటా వస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టం కావటం లేదు. గతంలో వేర్వేరు కోర్టులు తీసుకున్న వివిధ నిర్ణయాల కారణంగా ఇటువంటి కేసులు సంక్లిష్టంగా మారాయి. ఒక కుమార్తె తన తండ్రి ఆస్తిలో ఎంత ఎప్పుడు హక్కులు కలిగి ఉంటుంది? పూర్వీకుల ఆస్తి అయితే ఆమెకు ఎంత వాటా వస్తుంది? పెళ్లి తర్వాత తన తండ్రి ఆస్తిలో ఆమెకు ఎలాంటి హక్కులున్నాయి? ఇవి సామాన్యులకు అర్థం కాని కొన్ని ప్రశ్నలు. అవివాహిత లేదా వితంతువు కూతురికి తండ్రి ఆస్తిపై హక్కు ఉంటుందని, అయితే విడాకులు తీసుకున్న కూతురికి తండ్రి ఆస్తిపై హక్కు ఉండదని ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పులో పేర్కొంది. ఈ నిర్ణయం తర్వాత తండ్రి ఆస్తిలో కుమార్తెల హక్కులపై కొత్త చర్చ మొదలైంది. మరి ఈ అంశం గురించి చట్టం ఏం చెబుతోంది? 2005లో కుమార్తెల ప్రయోజనాల పరిరక్షణ కోసం హిందూ వారసత్వ చట్టంలో మార్పులు చేశారు. కొత్త చట్టం పూర్వీకుల ఆస్తిలో కుమార్తెలను సమాన వాటాదారులుగా పరిగణిస్తుంది. ఆమె వివాహమైన, వితంతువైన, అవివాహితుడైనా లేదా భర్త నుంచి విడిపోయినా ఆమె వారసత్వంగా వచ్చిన ఆస్తిలో పుట్టినప్పటి నుంచి వాటాదారు అవుతుంది. అయితే అప్పుడు చేసిన మార్పుల కారణంగా షరతు ఏంటంటే, ఒక మహిళ తండ్రి సెప్టెంబర్ 9, 2005 వరకు జీవించి ఉండాలి. ఈ పరిస్థితుల్లో స్త్రీ లేదా కుమార్తె పూర్వీకుల ఆస్తిలో తన వాటాను క్లెయిమ్ చేయొచ్చు. ఈ తేదీకి ముందు తండ్రి మరణిస్తే కుమార్తెకు పూర్వీకుల ఆస్తిలో వాటా లభించదు. అయితే తండ్రి స్వయంగా కొనుగోలు చేసిన ఆస్తి పంపిణీ వీలునామా ఆధారంగానే జరుగుతుంది. హిందూ వారసత్వ చట్టంలో మార్పులు చేసిన తర్వాత కూడా కొన్ని విషయాలు ఇప్పటికీ అస్పష్టంగా ఉన్నాయి. 2020లో సుప్రీంకోర్టు మళ్లీ వ్యవస్థను మార్చింది. ఈ రూల్ను మారుస్తూ స్పష్టత ఇచ్చింది. తండ్రి సెప్టెంబర్ 9, 2005 కంటే ముందు మరణించిన కుమార్తె కూడా తన తోబుట్టువుల మాదిరిగానే పూర్వీకుల ఆస్తిపై హక్కులుంటాయని పేర్కొంది. తండ్రి తన ఆస్తిని స్వయంగా సంపాదించినట్లయితే అతను తన ఆస్తిని ఎవరికి ఇవ్వాలనేది తండ్రి ఎంపిక అవుతుంది. తండ్రి వీలునామా రాయకపోతే కుమార్తెకు అతని ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. అదే సమయంలో ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్న వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే అతని కుమార్తెకు ఆస్తిపై అతని కొడుకులతో పాటు సమాన హక్కులుంటాయి. సుప్రీంకోర్టు న్యాయవాది అనిల్ కర్న్వాల్ ప్రకారం వారి తండ్రి మరణించిన సంవత్సరంతో సంబంధం లేకుండా కుమార్తెలకు వారి తండ్రి పూర్వీకుల ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. తండ్రి సొంతంగా సంపాదించిన ఆస్తిని ఎవరికైనా ఇవ్వచ్చు. తండ్రి వీలునామా రాయకపోతే అతని ఆస్తిపై కుమార్తెకు సమాన హక్కు ఉంటుంది. ఉమ్మడి కుటుంబంలో ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే అతని కుమార్తె కూడా అతని ఆస్తిపై అతని కొడుకుల మాదిరిగానే సమాన హక్కు ఉంటుంది. అయితే తండ్రి తనకు తానుగా సంపాదించిన ఆస్తిలో వాటాను తన కుమార్తెకు ఇవ్వకూడదంటే ఆ మేరకు వీలునామాలో స్పష్టం చేస్తే కుమార్తె దానిపై దావా వెయ్యలేదు. వీలునామా రాయకముందే తండ్రి మరణిస్తే కుమార్తె తన వాటాను క్లెయిమ్ చేయొచ్చు. కుటుంబాల్లో ఆస్తి పంపకాలపై వివాదాలు తలెత్తకుండా వీలునామా చేయటం అయితే చాలా ముఖ్యం. ఎవరికి ఎంత షేర్ రావాలో స్పష్టంగా వీలునామాలో తప్పకుండా పేర్కొనాలి. వీలునామా చేయటం ద్వారా మీరు మీ కుటుంబాన్ని ఘర్షణ వాతావరణం నుంచి రక్షించవచ్చు. ఆడపిల్లలు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితిని నివారించవచ్చు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్ టు హెచ్ఎంటీవీ డిజిటల్.